రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు కాదు, సమాజానికి ఉపయోగపడే సేవ కూడా అని మరోసారి చాటి చెప్పారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. పేదరికం ప్రతిభకు అడ్డు కాకూడదు అన్న సంకల్పంతో డీజేఆర్ ట్రస్ట్ ద్వారా వందలాది కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతున్నారు. మీ పిల్లల భవిష్యత్ మా బాధ్యత, మీరు ఒక్క రూపాయి ఖర్చు చేయవలసిన అవసరం లేదు అంటూ ఎమ్మెల్యే దామచర్ల ఇచ్చిన భరోసా ఆ తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని నింపింది. ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్ విద్యార్థులు తల్లిదండ్రులతో సందడిగా మారింది. డీజేఆర్ ట్రస్ట్ నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబరిచిన 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, డీజేఆర్ ట్రస్టీ దామచర్ల నాగసత్యలత, డీజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు అనీషాలక్ష్మి, తనుజలక్ష్ములు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసి అభినందిస్తూ వారి ఉన్నత చదువులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, ప్రతిభకు డబ్బు అనేది అడ్డంకి కాకూడదు. పేదింటి పిల్లలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు కావాలి. మీ పిల్లల చదువు మా బాధ్యత. మీరు వారిని క్రమశిక్షణగా వారి భవిష్యత్పై శ్రద్ధ పెట్టండి అంటూ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గత ఏడాది తొలి బ్యాచ్ విద్యార్థుల కోసం 40 లక్షలు ఖర్చు చేసిన డీజేఆర్ ట్రస్ట్ ఈ సంవత్సరం మరో 100 మంది విద్యార్థుల కోసం మరో 40 లక్షలు వెచ్చిస్తూ మొత్తం 80 లక్షలతో విద్యార్థుల విద్యకు అండగా నిలుస్తుంది అన్నారు. ఎంపికైన ప్రతి విద్యార్థి చదువును డీజేఆర్ ట్రస్ట్ నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్య సాధన దిశగా మార్గనిర్దేశం చేస్తుంది అంటూ తెలిపారు. డీజేఆర్ ట్రస్టీ దామచర్ల నాగసత్యలత మాట్లాడుతూ, ఎలాంటి సిఫార్సులు, ఒత్తిళ్లకు తావు లేకుండా పూర్తిగా ప్రతిభ ఆధారంగానే విద్యార్థులను ఎంపిక చేశామని, 70కి పైగా మార్కులు సాధించిన వారికి మాత్రమే అవకాశం కల్పించినట్లు చెప్పారు. డీజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు అనీషాలక్ష్మి, తనుజలక్ష్ములు ఈ అవకాశాన్ని జీవితాన్ని మార్చే అవకాశంగా భావించి ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదల్, టీడీపీ నాయకులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు, డీజేఆర్ ట్రస్ట్ సభ్యులు పునుగుబాటి అమర్, మంజు, నిడవానూరి పావని, బెజవాడ మురళి, కుర్రా అయ్యప్ప, లలిత్, జమ్ముల హరికృష్ణతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను ప్రౌడ్గా ఉన్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈ ఎగ్జామ్లో. నేను దామచర్ల జనార్దన్ గారికి ఇచ్చిన సహాయంతో బాగా చదువుకొని పెద్దయిన తర్వాత ప్రతి మందికి ఉపయోగపడతాను. ధన్యవాదాలు. ఈ ఎగ్జామ్ రాయడానికి నా మోటివేషన్ మా డాడీ ఇంకా మా మమ్మీ. థ్యాంక్స్ టు డీజేఆర్ ట్రస్ట్ టు గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్ గైడ్ మీ ఎ లాట్. థ్యాంక్ యూ టు ఆల్. ఈ ఎగ్జామ్కి నా పేరు రాక్షాయణి, మా ఫాదర్ పేరు సురేష్ బాబు. అండ్ ఈ స్కాలర్షిప్కి వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ డీజేఆర్ ట్రస్ట్ అండ్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి కూడా థ్యాంక్స్. నేను డీజేఆర్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశాను, పాస్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. నేను బాగా చదువుకొని డాక్టర్ అవుతాను. నిర్మలా స్కూల్లో చదువుతున్నాను. నాకు డీజేఆర్ స్కాలర్షిప్ గురించి తెలిసింది, అందుకని నేను అటెంప్ట్ చేశాను. నాకు 100 మెంబర్స్లో ర్యాంక్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. డీజేఆర్ ట్రస్ట్కి, ఎమ్మెల్యే జనార్దన్కి థ్యాంక్స్. మదర్ నేమ్ ఈజ్ శ్రీలక్ష్మి. మై ఫాదర్ నేమ్ ఈజ్ హరి. ఐ వాంట్ టు బికమ్ ఏ జడ్జ్. థ్యాంక్ యూ ఫర్ ఒంగోల్ జనార్దన్ గారు. A single opportunity can change a student's life. We heartful thanks for MLA sir and your family. DJR Trust have given a good opportunity to write exam and I have selected. I felt happy. Again and again DJR want to give opportunities to all members and respectfully thanks to dear Janardhan Rao sir and Director Nageshwar sir and Kalyani ma'am and my parents. నేను ఎప్పుడైతే డీజేఆర్ ట్రస్ట్లో నాకు ర్యాంక్ వచ్చిందని విన్నానో నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా అయ్యారు. నేను లైఫ్ లాంగ్ దామచర్ల జనార్దన్ రావు సార్కి రుణపడి ఉంటాను. నేను పెద్దయ్యాక ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. మై ఫాదర్ నేమ్ ఈస్ సతీష్ కుమార్ అండ్ మై మదర్ నేమ్ ఈస్ త్రివేణి. దామచర్ల జనార్దన్ సార్, మీరు ఈ స్కాలర్షిప్ నడుపుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందులో నాకు
స్కాలర్షిప్ వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. మీరు ఈ స్కాలర్షిప్ ఇంతే నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డీజే ట్రస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు దామచర్ల జనార్దన్ సార్ అండ్ డీజే ట్రస్ట్ గ్రూప్. స్కాలర్షిప్ ఎగ్జామ్ రాసి సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నాను. నాకు ఎంతో గర్వంగా మరియు సంతోషంగా ఉంది. ఇదంతా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు. నేను ఒక ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. నేను స్కాలర్షిప్కి వెళ్ళాను, పాస్ అయ్యాను, 10వ ర్యాంక్ తెచ్చుకున్నాను. దానికి జనార్దన్ గారికి ధన్యవాదాలు. నేను పెద్దయ్యాక కలెక్టర్ అవుతాను. I want to become a doctor. First of all, thanks to MLA దామచర్ల జనార్దన్ గారికి. అంటే చిల్డ్రన్తో కలిసి ఉంటూ వర్క్ చూసుకొని కానీ టైం చూసుకొని చిల్డ్రన్తో కలిసి ఉండి అంటే ఆడుకుంటూ అట్లా చదివిస్తూ కలిసి ఉంటే. I'm studying 6th class in Pace and Narvo School. DJR ట్రస్ట్ తరఫు నుంచి నాకు స్కాలర్షిప్ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్. శ్రీరామ్ అల్పియాడ్ స్కూల్. మై ఫాదర్ నేమ్ ఇస్ వెంకటేశ్వర్లు. మై మదర్ నేమ్ ఇస్ అనురాధ. I want to become a doctor. Thanks for DJR Trust, especially MLA sir. I want to become a doctor. Thank you for DJR Trust. Thank you. I sincerely thankful to Damacharla Janardhan sir for conducting this DJR scholarship test. I am very happy because I got rank in this. Conducting this DJR Trust. My parents have supported me a lot. I passed in this exam and I got 25th place. Thankful to DJR Trust and Damacharla Janardhan Rao garu To conducting everyone exam and I got good marks in the scholarship exam and I want to become an Air Force officer. Montessori High School. I want to become a police. First of all, నేను లైఫ్ టైంలో ఎమ్మెల్యే డీజే జనార్దన్ గారికి రుణపడి ఉన్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ జనార్దన్ గారు. I am studying 6th class in Apex High School, Ongole. I am saying about DJR Trust scholarship. I am so happy. Why? Because I am selected in DJR scholarship. మా నాన్నగారు 3 years అయింది మా నాన్నగారు చనిపోయి. అప్పుడు మా అమ్మ చాలా కష్టపడి సేల్స్లో పనిచేస్తూ ఉంది. ఇంకా తర్వాత మా అన్నని నన్ను చదివిస్తుంది. ఈ DJR స్కాలర్షిప్ మాకెంతో సహాయపడింది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, కలెక్టర్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ యాస్మిన్. ఐ am studying in 6th class in Jupiter High School. My father name is Khader Maslan Ali. My mother name is Shakira. Thanks to DJR Trust. గుడ్ ఈవినింగ్ మొన్న ముందుగా ఇక్కడ వచ్చేసినటువంటి పేరెంట్స్కి అందరికీ నమస్కారం అండి. చిల్డ్రన్స్ అందరికీ కంగ్రాచులేషన్ టు హూ సెలెక్టెడ్ స్కాలర్షిప్ టెస్ట్. మా పాప సెలెక్ట్ అయినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. మాకు 3 అమ్మాయిలు. అందులో ఈ పాప పెద్ద పాప, చిన్న పాప ఇద్దరు ట్విన్స్ 3rd క్లాస్ చదువుతున్నారు. అండ్ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టు అమితా. మనందరం ఎంతసేపుకి మన పిల్లలు డాక్టర్, మన పిల్లలు కలెక్టర్, మన పిల్లలు ఇంకోటి ఏమన్నా అని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలందరూ చెప్తుంటే ఒక్క పిల్లడు నేను ఎమ్మెల్యే అవ్వాలని నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఎంతసేపటికి నేను, నా పిల్లలు, నా కుటుంబం అనే దీంట్లో ఉన్నాం. పక్కన వాళ్ళకి ఏం చేయాలి అనేది ఆ చిన్న పిల్లవాడు నేను ఎమ్మెల్యే అవ్వాలనగానే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాట్లాడటం పెద్ద చేత కాదు, అయినా నాకు ఆ పిల్లవాడు చెప్పిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మీరు కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచించండి. ఎంతసేపటికి మన కుటుంబం అంటే మా 4 fathers ఎంప్లాయీసే,
కానీ వాళ్ళు లీడర్స్ అక్కడ. నా పిల్లలు కూడా నేను బతిలాడతాను, ఇంజనీరింగ్ చదివాడు, ఏ ఉద్యోగం చేస్తారా వచ్చి ఇక్కడ ఏదైనా లీడర్గా తయారవ్వని చెప్తుంటాను నేను. తిరుగుతుండు 10 మందికి ఉపయోగపడమని చెప్తుంటాను నేను. అందరినీ నా మేనల్లుడు నా మేనల్లుడు కూతురు ఈరోజు స్కాలర్షిప్ కొట్టింది. ఎట్లాంటివన్నీ కూడా మీరందరూ ప్రోత్సహిస్తేనే జనంలో ఇది వస్తుంది. సార్ని మాత్రం మర్చిపోకుండా మీరందరూ డెవలప్ చేయాలని చెప్పేసి అందరికీ కృతజ్ఞతలు. ఈ 100 మందికి ఇస్తున్నారంటే జనార్దన్ గారి మంచి ఆలోచన దృక్పథంతో 6th నుంచి 10th దాకా బేసిక్ మంచి ఇస్తున్నారంటే చాలా మంచి విషయం. ఈ పిల్లలందరూ పార్కుల్లో ఆడుకుంటున్నారంటే జనార్దన్ గారి చదువు వల్లే. ఈ ఎగ్జామ్లో పగడపల్లి నిర్వహించిన అశ్విని కాలేజీ రవికుమార్ గారికి ప్రత్యేక అభినందనలు ఉంటారన్నమాట. మేము కూడా ఇద్దరు చదివిస్తాం పెద్దగా కానీ అందరూ చెప్పగలిగితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. వాళ్ళు పెద్దగా మంచి సెటిల్ అయిపోయినాక ఇలాంటి సార్ లాగా మనం కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. డీకేఆర్ ట్రస్ట్ ఆలోచన చాలా అద్భుతం. ఒక అక్షర యజ్ఞం జరుగుతూ ఉంది ఇక్కడ. ప్రతి సంవత్సరం ఒక 100 మెంబర్స్ విద్యార్థులను తీసుకొని 6th నుంచి 10th వరకు స్కూల్ ఫీజు, యూనిఫాము, బుక్స్ ఎవ్రీథింగ్ పేరెంట్కి సంబంధం లేకుండా చదివించాలనే ఒక పెద్ద ఆలోచన. మన చూడటానికి 100 మెంబర్స్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ 100, ఇప్పుడు మళ్ళీ 100, నెక్స్ట్ ఇయర్ 100, అలా 5 ఇయర్స్లో 500 మెంబర్స్ ఉంటారు ఆ ట్రస్ట్లో. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 10th నుంచి 100 మెంబర్స్ బయటకు వెళ్తుంటారు. 6th మళ్ళీ 100 మెంబర్స్ వస్తూ ఉంటారు. అంటే 500 ఫ్యామిలీస్కి డైరెక్ట్గా లబ్ధి చేకూర్చే చాలా బృహత్తరమైన కార్యక్రమం. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు రిలేటెడ్ పేరెంట్స్కి, మెరిట్ విద్యార్థులకి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ఆలోచన చాలా గొప్ప ఆలోచన. మన రాష్ట్రంలో కాదు, ఇంకెక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడికి ఇలాంటి మంచి ఆలోచన రాలేదు. అది మన అదృష్టం. అలాంటి మంచి వ్యక్తి మన ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం, ఆయన సారథ్యంలో ఒంగోలు నియోజకవర్గ డెవలప్మెంట్తో పాటు మన కుటుంబాలకు కూడా ఉపయోగపడటం డైరెక్ట్గా చాలా అద్భుతమైన విషయం. ఆ ఎగ్జామ్ కూడా ఎంత పకడ్బందీగా కండక్ట్ చేశారంటే డీజీఆర్ ట్రస్ట్ క్వశ్చన్ పేపర్ ఎక్కడా కూడా ప్రకాశం జిల్లాలోనే సంబంధం లేదు. ప్రకాశం జిల్లా ఏ విద్యా సంస్థకు సంబంధం లేకుండా వేరే జిల్లాల ఎక్స్పర్ట్స్తో ఒక పేపర్ తయారు చేయించి ఒక ఐఐటి నీట్ ఎగ్జామ్ కన్నా పకడ్బందీగా అక్కడే ప్యాకింగ్ అయ్యి ఆ క్వశ్చన్ పేపర్ మీ పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఎంతో పారదర్శకంగా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఒక అద్భుతమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగింది. దాని ఇంపాక్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ రాబోయే రోజుల్లో మనం చూస్తున్నాం. ఆల్రెడీ స్కూల్ యాజమాన్యాలతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది చాలా గొప్ప డీజీఆర్ ట్రస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్తాను. నెక్స్ట్ ఇయర్ నుంచి జనవరి కల్లా 5th క్లాస్ సిలబస్ కంప్లీట్ చేసి జనవరి నుంచి సమ్మర్ వరకు డీజీఆర్ ట్రస్ట్ కోచింగ్ ఇవ్వబోతా ఉన్నారు స్కూల్స్. అంటే డీజీఆర్ ట్రస్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో మీరు ఆలోచించండి. జనరల్ ఇంటర్మీడియట్ ఎంసెట్ కోచింగ్, ఐఐటి కోచింగ్ ఇచ్చినట్టుగా 5th క్లాస్ పిల్లలకి ఒంగోలు నియోజకవర్గంలో స్కూల్స్ డీజీఆర్ ట్రస్ట్ కోచింగ్ ఇవ్వబోతా ఉన్నారు. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డీజీఆర్ ట్రస్ట్. రాబోయే రోజులు ఇంకా మంచి మంచి ఆణిముత్యాలు రాబోతా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఆ పేపర్లో మీ పిల్లలు సెలెక్ట్ అయ్యారంటే చాలా గ్రేట్. పేపర్ చాలా టఫ్గా ఉంది. రియల్ వర్తల పిల్లలే మీ పిల్లలు అన్నారు. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఆణిముత్యం. ఫస్ట్ ర్యాంక్ 92 మార్క్స్, తర్వాత 90, కట్ ఆఫ్ మార్క్స్ 70. ఆ పేపర్లో 70 వచ్చినాయి అంటే చాలా గ్రేట్. మీ పిల్లలందరూ కూడా మంచి ఆణిముత్యాలు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారో డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఏదైతే కావాలనుకున్నారో ఖచ్చితంగా ఇక్కడున్న 100 మంది పిల్లలు
వాళ్ళ గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీ అందరి యొక్క కళలు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా తీరబోతూ ఉన్నాయి. ఇలాంటి బృహత్తర యజ్ఞానికి అంకురార్పణ చేసే చిన్నారి మన ఎమ్మెల్యే గారి పెద్దమ్మాయి ఆమెకు వచ్చిన ఆలోచన, తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకురావడానికి మేడం గారు, ఎమ్మెల్యే గారు ఆలోచన ఇలా చేస్తే బాగుంటుంది, అనేక సర్వీస్ చేస్తున్నాం, స్టూడెంట్స్ సర్వీస్ చేయాలని ఒక మంచి ఆలోచన పర్యవసానమే ఈరోజు ఒంగోలు నియోజకవర్గం జరుగుతున్న విద్యా యజ్ఞం. డైరెక్ట్గా ప్రతి సంవత్సరం రాబోయే 500 మంది కుటుంబాలకు డైరెక్ట్ కనెక్ట్ అవుతూ, దాంతోపాటు ఇంకా చాలా చేయబోతున్నారు. ఇయర్ మొత్తం ఒక పేరెంట్స్ లాగా డీజీఆర్ ట్రస్ట్ వ్యవహరించబోతూ ఉంది. చేరిన పిల్లలు ఆ స్కూల్కి ఫోన్ చేసి మా పిల్లలు ఎలా చదువుతున్నారు, డీజీఆర్ ట్రస్ట్ పిల్లల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మీ తరపున వాళ్ళు బాధ్యత తీసుకుని అడగబోతూ ఉన్నారు. ఎంత అదృష్టం మన పిల్లలు చేసుకున్న అదృష్టం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మన జనార్దన్ రావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ విద్యా సంస్థలు నడుపుతున్న నాకు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో ఒక అవగాహన ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒంగోలు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, నో డౌట్ ఎట్ ఆల్. నెలలో 25 రోజులు దాదాపు నియోజకవర్గంలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మన డీజీఆర్ గారు. ఒక టైం లేదు, ఉదయం మార్నింగ్ లెగిస్తే నైట్ 12 గంటల వరకు ప్రజాసేవలో ఉంటాడు. మీరు నైట్ 12 వెళ్ళండి, ఆయన ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు. అప్పుడు ఆఫీసులో తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇలా వర్క్ చేయడం అనేది చాలా అసాధ్యం. అలా సాక్రిఫైస్ చేయడం కూడా ఎవరికి సాధ్యం కాదు. ఆయన ప్రజాస్వామ్యంలో ఒక యజ్ఞం చేస్తున్నారు, ఇప్పుడు విద్యాయజ్ఞం చేస్తున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి, ఆ వ్యక్తి వెనకాల ఉన్న ఒక మహోన్నత శక్తి మేడం గారు. పడినప్పుడు చాలా హెల్ప్ అయిందండి. వేరే వాళ్ళ ద్వారానైనా రేషన్ కార్డు రావడం కానీ అన్నీ చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు గెలిచాను. మా ద్వారా ఎవరికైనా ఫ్యామిలీకి ఏదైనా ఉపయోగం జరిగితే మేము అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా జరగాలని, సివిల్ సర్వెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు కూడా అట్లా చేయాలని సేవలు ఇష్టం అండి. ఏదైనా నాకు తోచింది చేయగలను పని కానీ ఏదైనా హెల్ప్, అలాగే మా పిల్లల్ని కూడా తయారు చేయాలని కోరుకుంటున్నానండి. నిజంగా ఏంటంటే ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అట్లాంటి కనెక్ట్ ఎప్పుడూ చేయలేదండి. ఎంతోమంది ఇటువంటి పిల్లలు చదివించుకోలేక, వాస్తవానికి ఏదైనా చదివించుకోవాలని ఎంతో ఉంటుంది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది పిల్లలకి ఏంటంటే వాళ్ళ టాలెంట్ అయితే ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే చదువుకోవాలన్న ఇది పేరెంట్స్. సో వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, వాళ్ళ దాని మీద ముందుకి వెళ్ళలేకపోతూ ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ సార్ కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ మూమెంట్ మా బాబు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే ఉందో అప్పటి వరకు మాకు కూడా తెలియదు ఇట్లా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు అని. అన్ఫార్చునేట్లీ అనుకోకుండా అప్పటికప్పుడు రాశాను. క్వాలిఫై అవుతారన్న సంగతి యాక్చువల్గా నాకు కూడా తెలియదు. జస్ట్ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఒక కాన్సెప్ట్ తోటి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. క్వాలిఫై అయితే అయ్యాడు, లేకపోతే లేదు. బట్ కాకపోతే ఏంటంటే వెళ్ళి కూర్చోబట్టి ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్న కాన్సెప్ట్ తోటి నేను అక్కడ తీసుకెళ్ళాను. సో అనుకోకుండా బై గాడ్ గ్రేస్ సెలెక్ట్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఇది చాలామంది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడంకి అండ్ డీజీఆర్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకా చాలామంది యూజ్ చేసుకుంటారు ఇది. సో మీరు ఇంకా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలి మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకి బళ్ళు, వాళ్ళకి అవసరమైనవి వాళ్ళ అమ్మాయి, 2 కుమార్తెలు మేడం గారు ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళకి అందజేసి ఒంగోలులో నియోజకవర్గంలో డీజీఆర్ మీకు నేనున్నాను, బడుగు బలహీన పేదలకు నేనున్నాననే భరోసాన్ని కల్పించారు. ఎవరైనా కానీ మా స్వార్థం చూసుకునే రోజులు కానీ కాకుండా
ఒంగోలు ప్రజలకి నేనున్నాను, నేను మీకు అభివృద్ధి పరంగా ముందుంటానని ప్రత్యేకంగా చూసిన డీజే జనార్దన్ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుస్తున్నాను. జై జనార్దన్, వర్ధిల్లాలి దామచల జనార్దన్ గారి నాయకత్వం. నా గొంతులో మారుమోగింది పథకం. జై జనార్దన్. నా పేరు అపర్ణ అండి. మా హస్బెండ్ రీసెంట్గా 3 ఇయర్స్ అండి చనిపోయి. నాకు ఒక బాబు వచ్చి 8th క్లాస్ చదువుతున్నాడు అపెక్స్ స్కూల్లోనే. అమ్మాయి కూడా 6th క్లాస్కి వచ్చింది. ఈ డీజే ట్రస్ట్ స్కాలర్షిప్ వల్ల నాకు ఎంతో 2 పిల్లలు చదివించాలంటే ఎంతో కష్టపడాలండి. నాకు తెలుసండి ఆ బాధ ఏందో. ఒక సింగిల్ పేరెంట్ అయ్యి 2 పిల్లలు చదివించాలంటే కూడా చాలా భారంగా ఉంటుంది. ఈ డీజే టెస్ట్ ద్వారా ఒక పిల్ల బాధ్యతని మీరు మాకు కల్పించిన దానికి మీరెంతో నాకు సహాయం చేశారని నేను మీకు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మేడం. మీ ముగ్గురికి, సార్ గారికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. అలాగే నేను ఆ రోజు పరిస్థితుల్లో బాగాలేనప్పుడు అపెక్స్ స్కూల్లో జాయిన్ చేశాను మేడం. జాయిన్ చేసినప్పుడు నేను ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు అక్కడ శివకోటి సారు అని కరస్పాండెంట్ ఉన్నారు. అప్పుడు ఆ సార్కి చెప్పాను, ఇలా సార్ నా పరిస్థితి అంటే, సరేలమ్మా నీకు 1 ఇయర్ అయితే ఎలాగోలా చేస్తాను అన్నాడు. తర్వాత 1 ఇయర్ ఫీజు అడగలేదు మేడం. నాకు సహాయం చేసిన వాళ్ళని ఎవరిని మర్చిపోలేదు. పేరున గుర్తుపెట్టుకొని రేపు నా పిల్లలు 2 బాగా చదివి ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలని పేరున ధన్యవాదాలు కోరుతున్నానండి. నాకు హెల్ప్ చేసిన దానికి సార్కి, మేడంకి, వాళ్ళ పిల్లలకి పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఒక స్మార్ట్లో పనిచేస్తానండి. అక్కడ వచ్చే శాలరీతోనే పిల్లల్ని 2 కష్టపడి చదివించుకుంటున్నాను. మా అమ్మగారు కూడా, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. మేము 4 ఆడపిల్లలండి. మేము బాధలు పడ్డాము. మా పిల్లలు కూడా ఇదే పరిస్థితిలో బాధలు పడకూడదని ఈ డీజే ట్రస్ట్ ద్వారా నాకు, నా కొడుక్కి, నా కూతురికి వచ్చిన స్కాలర్షిప్తో బాగా చదివి నువ్వు ఒక 10 మందికి హెల్ప్ చేయాలని నా కూతురికి, నా కొడుక్కి అదే చెప్తానండి. పేరున ధన్యవాదాలు మేడం. మీకు ముగ్గురికి, సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి వచ్చిన నేను తప్పు ఏదన్నా మాట్లాడుంటే క్షమించవలసిందిగా కోరుతున్నానండి. పేరున అందరికీ పెద్దలకు, నేను చిన్నదాన్ని, ఏదన్నా తప్పు నాకు తెలియకుండా ఏదన్నా మాట్లాడుంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. తరగతి వరకు ఆడపిల్లలు పంజాబీ డ్రెస్ వేయాలి 6th క్లాస్ నుంచి. అది స్కూల్స్ యొక్క మ్యాండేటరీ అనమాట. 5th క్లాస్ లోపు ఈ డ్రెస్ ఉండొచ్చు. ఈరోజు నీ పాప ఈ డ్రెస్తో వచ్చిందంటే మీకు ఎలా అర్థమవుతుందో లేదు నాకు తెలియదు, కానీ నాకైతే కడుపు తరిగిపోయింది. ఎందుకు తెలుసా? 6th క్లాస్కి వెళ్ళాలంటే పంజాబీ డ్రెస్ ఉండాలి. ఆ పంజాబీ డ్రెస్ ఈ రోజున డీజే డ్రెస్ ద్వారా వస్తుందంటే వారి కడుపులు ఎలా నిండుతాయో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. ఆకలేసిన వాడికి అన్నం పెడితేనే దాని విలువ తెలుస్తుంది. అవసరం ఉన్న వాడికి తోడుంటేనే దాని యొక్క అర్థం విలువ తెలుస్తుంది. అటువంటి ఆకలిని తీర్చి అవసరాల యొక్క విలువను నేర్పినటువంటి డీజేఆర్ ట్రస్ట్ నిజంగా ఎంత ఈ బిడ్డలకి మేలు చేసిందో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కొంతమంది పేరెంట్స్ కాల్ చేస్తూ ఉన్నారు, మాకు ముందు ఎంక్వైరీ వచ్చింది, మేము ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని చెప్పని. దానికోసం ఒక క్లారిఫికేషన్. స్కూల్స్ అన్నింటికి 60 అబవ్ వాళ్ళందరినీ ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నాం. అంటే వీళ్ళు ఎలా స్టూడెంట్ ఎలాగా ఎలిజిబుల్లా కాదా, ఎలా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అన్నీ ఒకసారి ఎంక్వైరీ చేసుకోవడంతో 60 అబవ్ మార్క్స్ వాళ్ళందరికీ ఒకసారి స్కూల్స్ మేము అడిగాం. తప్ప స్కూల్ వాళ్ళకి కూడా మేము ఎవరు సెలెక్ట్ అయ్యారు మేము ఎవరు చెప్పలేదు. కొంతమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి మాకు స్కూల్కి వచ్చింది, మాకు ఇంకా అంటే సెలెక్ట్ అయ్యని చెప్పి మాకు రాలేదు చెప్పగలుగుతున్నారు. వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాం. అబవ్ 70 వచ్చిన ప్రతి ఒక్కరిని మేము సెలెక్ట్ చేసుకున్నాం. 70 కట్ ఆఫ్ కింద పెట్టుకున్నాం. 95 స్టూడెంట్స్ 70 అబవ్ వచ్చారు. వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు తీసుకోవాలని అడగొచ్చు. 69 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 10 పర్సన్స్ ఉన్నారు. ఆ 10 మందిలో ఎవరిని తీసుకుంటే ఒకరు తీసుకుంటే ఒకరికి అన్యాయం చేసినట్టు అవుతుంది. 70 కట్ ఆఫ్ చేసి 75 వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగిందమ్మా. ఒకసారి క్లారిఫికేషన్ కోసం థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో పెద్దయ్యాక అందరూ కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. నమస్కారం అండి. ముందుగా టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరికీ, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. వాళ్ళ పేరెంట్స్కి కూడా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉండరు కాబట్టి. అండ్ ఇలాగే మీరు ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
ఎవరైతే ఈరోజు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ 10th వరకు మన ట్రస్ట్ వాళ్ళని చదివిస్తుంది. ఇప్పుడు 6th, 7th, 8th, 9th, 10th ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఎవరు కూడా ఒక తల్లిదండ్రులు వాళ్ళని చదివించడం వరకు మీ బాధ్యత, వాళ్ళ డిసిప్లిన్లో పెంచడం మీ బాధ్యత. అది తప్పితే క్లాసులకు వెళ్తున్నారా లేదా అన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మిగతాదంతా కూడా బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, అదేవిధంగా కాలేజీ స్కూల్ ఫీజు కానీ, షూస్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా ట్రస్ట్ భరిస్తుంది. మీరు బాగా చదివించండి, భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని చూస్తారని చెప్పి కూడా తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకునే విలువ చాలా అవసరం, రాబోయే రోజుల్లో ఇంకా అవసరం. కాబట్టి మేము కూడా ఎంతో ఖర్చు పెడుతున్నాం. కొంతమంది కన్నా మనం ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇంట్లో మాట్లాడేటప్పుడు మన పిల్లలు కానీ వీళ్ళు కొంతమందిని చదివిద్దామని చెప్పిన తర్వాత పోయినసారి మన ఆర్ట్స్ని కాలేజీలో పెట్టినప్పుడు చాలామంది వచ్చారు. ఆ రోజు 1800 మంది దాకా అటెండ్ అయ్యారు. ఫస్ట్ వీళ్ళు 50 మెంబర్స్ అనుకున్నారు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత ఇంతమంది అటెండ్ అయ్యారు, 50 కావాలి 100 చేద్దామని చెప్పి అప్పుడే 100 మెంబర్స్ అని అనౌన్స్ చేశాం. లాస్ట్ ఇయర్ 6th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా 100 మెంబర్స్కి అన్నీ కూడా చేశారు ట్రస్ట్ ద్వారా. ఆ తర్వాత ఈ ఇయర్ కూడా వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతారు, 7th క్లాస్ కూడా. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా 6th క్లాస్కి వాళ్ళంతా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 200 మెంబర్స్ని ఈ ఇయర్ మనం చదివిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రయాణంలో మనకి 40 lakhs 100 మెంబర్స్కి, అదేవిధంగా 200 మెంబర్స్కి ఈరోజు దగ్గర 80 lakhs ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళా 100 మెంబర్స్ని తీసుకుంటాం. ఆ తర్వాత ఇయర్ 100 మెంబర్స్, 500 మెంబర్స్ని మీకు కట్ ఆఫ్ చేద్దామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాం. 500 మెంబర్స్ని వాళ్ళ 10th వరకు చదివించాలి. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకి భారం కాకుండా మన సాయం ఏదో విధంగా కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈసారి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేశారు. 70% వచ్చిన వాళ్ళందరూ కూడా 95 మందే ఉన్నారు. దాంట్లో బాయ్స్ 55 మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా 42 గర్ల్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా నేను చెప్పేది ఒకటే, టైం ఎక్కువైంది కాబట్టి బాగా చదివించండి, పిల్లల్ని మానిటరింగ్ చేయండి, మంచి క్రమశిక్షణలో పెంచండి. అదేవిధంగా ఏదోలే వాళ్ళు చేస్తున్నారులే మనం ఇంకేముందిలే అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. వాళ్ళ అటెండెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ క్లాస్ టీచర్స్ ఎట్లా ఉంది అనేది కూడా ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మేము కూడా ట్రస్ట్ ద్వారా కూడా మేము కాలేజెస్, స్కూల్స్లో మానిటరింగ్ చేస్తాం. ఆల్రెడీ ఆ కరస్పాండెన్స్ కానీ అదేవిధంగా వాళ్ళందరికీ కూడా చెప్పాము, ఆ ప్రిన్సిపాల్కి వాళ్ళందరూ కూడా మన ట్రస్ట్ ద్వారా వచ్చే పిల్లల్ని ప్రత్యేకించి వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తారు. కాబట్టి అందరం కూడా చేయాల్సిన బాధ్యత, వాళ్ళు బాగా చదివి ముందుకు రావాలనేదే మా ఇంటెన్షన్ అని చెప్పి కూడా మాకు తెలియజేస్తూ, దీంట్లో మన రవి గారు అయితే పూర్తిగా పోయినసారి కానీ మొన్న కానీ అన్నీ కూడా వాళ్ళ కాలేజీలో పెట్టి ఎగ్జామ్ పెట్టడం కానీ ఇవన్నింటిలో ఆయన మెయిన్ పాత్రధారిగా మన అశ్విని రవి గారు ఉన్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మా అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా మన మదన్ కానీ అదేవిధంగా వెంకటేశ్వర గారు అందరూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎవరైనా సరే సరిగ్గా 70% బిలో వస్తే మటుకు వాళ్ళకి కొంచెం కన్సిడర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ప్రతి 6 months ఒకసారి మేము పోలీస్ రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంటాం. అందరూ పేరెంట్స్ అందరూ కొంచెం గమనిస్తూ ఉంటే పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలు మీరు కూడా బాగా జాగ్రత్తగా చదువుకోండి. అందరూ మీకు మార్క్స్ తక్కువ వచ్చాయంటే మళ్ళీ కన్సిడర్ చేయడం కష్టం అవుతామా. ఇప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు బుక్స్ అన్ని తీసుకున్నారా లేదా? ఇంకా ఒకసారి అంతా మనకు స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది, అందరికీ కూడా ఎంక్వైరీ చేస్తారని దాన్ని బట్టి ఒకసారి ఫాలో చేసుకుంటూ ఉంటాను. అందరూ రెగ్యులర్ స్కూల్కి వెళ్తూ ఉండండి. ఏ స్కూల్లో చదువుకుంటే ఆ స్కూల్ని మళ్ళీ మనం ఫీజులు అంతా కూడా పే చేస్తూ ఉంటాం, జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.